యా సో ఇంకా లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, సో డేటాబేస్ని క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఆ డేటాబేస్లో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ దాంతో పాటు ఆ టేబుల్తో పాటు సో వీఆర్ క్రియేటెడ్ అయిన ఏమంటారు టేబుల్లో రికార్డ్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్పి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఎట్ ద లాస్ట్లో ఆ టేబుల్ అనేది మనము ఏంటిది సో సారీ క్వైరీస్ ఏవైతే రాసామో క్వైరీస్ అనేది కూడా వీఆర్ సేవ్డ్. సో విత్ ఫైల్ నేమ్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి ఒక ఏమంటారు ఒక డెస్టినేషన్ లో ఒక ఫైల్ పాత్ లో సో వీ హ్యావ్ సేవ్. అంటే నేను ఎక్కడ సేవ్ చేశాను, ఇక డెస్క్ టాప్ లో. సో ఒక ఫోల్డర్ సో 12 PM ఎస్క్యూఎల్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో సో ఐ హావ్ సేవ్డ్ దట్ ఫైల్. సో ఆ ఫైల్ అనేది సేవ్ చేశాను, సైబర్ ఏజెస్ 17 సంథింగ్ అని చెప్పి. సో ఒక ఫైల్ అనేది నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను మళ్ళీ అదే ఫైల్లో నేను ఐ వాంట్ టు రైట్ అన్న ఏంటిది క్వైరీస్ అనేది రాయాలి అని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దానికోసం కొత్త ఫైల్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను అదే ఫైల్లో అదే డేటాబేస్ లో నేను ఏంటిది ఇంకో టేబుల్ ని క్రియేట్ చేయడము, లేకపోతే ఇంకే వేరే థింగ్స్ క్వైరీస్ అనేది నేను రాయాలి అని అనుకున్నప్పుడు ఎట్ ద టైమ్ వాట్ వీ హ్యావ్ టు డూ, మరి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. సో ఇది కామన్ థింగ్. మీరు SSMS ఓపెన్ చేయాలి, వీ నీడ్ టు కనెక్ట్ ద సర్వర్. సో ఆఫ్టర్ కనెక్టింగ్ ద సర్వర్ సో నెక్స్ట్ స్టెప్ వీ నీడ్ టు డూ అని అన్న ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫైల్ సేవ్ చేశాను .SQL అని చెప్పి ఫైల్ సేవ్ చేశాను కదా, ఆ ఫైల్ నేను ఓపెన్ చేయాలి. సో టు ఓపెన్ దట్ ఫైల్ సేవ్డ్ ఫైల్, నేను సేవ్ చేసిన ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ నేను ఓపెన్ చేయాలంటే దానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+O. సో Ctrl+O ఇస్ అ షార్ట్ కట్ ఫర్ అన్ ఓపెనింగ్ అన్ ఫైల్. సో ఫైల్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ Ctrl+O అనేది ఇట్ ఈస్ అ షార్ట్ కట్ ఫర్ దట్. సో ఇట్ లోడింగ్. సో ఇప్పుడు Ctrl+O అని కొట్టగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది స్క్రీన్, మీకు పాపప్ విండో అనేది మీకు అక్కడ డైలాగ్ బాక్స్ అలా ఓపెన్ అయిపోయింది. అందులో మీరు ఎక్కడ సేవ్ చేశారు, డెస్క్ టాప్ లో కదా. సో గో ఫర్ అన్న డెస్క్ టాప్ లోకి వెళ్ళండి. సో డెస్క్ టాప్ లోకి వెళ్ళి డెస్క్ టాప్ లో మీరు ఎక్కడ సేవ్ చేశారు, సో డెస్క్ టాప్ లో సో యూ హ్యావ్ సేవ్డ్ విత్ ద నేమ్ 12 PM SQL అని చెప్పి ఒక పేరు తోటి సేవ్ చేశాం. సో ఇక్కడ ఇఫ్ ఐ స్క్రోల్ ఇట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ నేమ్. ఇక్కడ ఉంది చూడండి. సో 12 PM SQL. సో ఇక్కడ పైన సో 12 PM SQL అని చెప్పి వి హ్యావ్ ద నేమ్. సో ఇక్కడ నా దగ్గర 2 ఉన్నాయి. సో దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. రెండు 12 PM SQL, కానీ ఇక్కడనేమో 12 స్పేస్ PM SQL, ఇక్కడనేమో 12 PM స్పేస్ SQL. ఇది ఇక్కడ డేట్ కూడా చూపెడుతుంది చూడండి. ఇది 16/10/2025 అని మాడిఫై చేశారు. ఇది ఎప్పుడు 25/10 అంటే సో ఇది లాస్ట్ క్లాస్ లోనే. సో కాబట్టి సో ఇది 12 స్పేస్ PM SQL ఉంది కదా, ఇది ఈ ఫైల్ అనేది లెట్ మీ ఓపెన్ దిస్ ఫైల్. సో ఓపెన్ చేస్తే అందులో ఉంది చూడండి సైబర్ ఏజెస్ .SQL అని చెప్పి. సో వీ హ్యావ్ ద ఫైల్. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ ఫైల్. సో ఫైల్ ని క్లిక్ చేసి అంటే దాన్ని అలా ఆ నేమ్ తోటి సేవ్ చేస్తాను సైబర్ ఏజెస్ అని చెప్పి. సో క్లికింగ్ ఆన్ ఓపెన్. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తే నేను ప్రీవియస్ గా చేసిన ఏవైతే క్వైరీస్ ఉన్నాయో ఆ క్వైరీస్ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇట్ హస్ బిన్ లోడింగ్ దట్ ఫైల్. సో ఫైల్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ ఫైల్. సో చూడండి ఇదే మనం లాస్ట్ క్లాస్ లో క్రియేటెడ్ డేటాబేస్ సైబర్ ఏజెస్ 17 అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. నేను ద డేటాబేస్ ని నేను యూజ్ చేసుకొని అంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాను, సో డేటాబేస్ ని యూజ్ చేసుకోవాలని చెప్పాను. సో దానికి we need to give the command query as use cyber ages 17 అని చెప్పి we need to give. సో ఇచ్చిన తర్వాత క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో మరి ఆ టేబుల్ అనేది ఏమేమి ఉందో తెలుసుకోవాలనుకుంటే we need to use select star from the student. సో ఇక్కడ స్టార్ అంటే ఏంటిది, స్టార్ అంటే నథింగ్ బట్ ఆల్ కాలమ్స్. అంటే ఆ టేబుల్లో ఉన్నవి ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని డిస్ప్లే అవ్వాలనుకుంటే we need to give ఆల్ ఏమంటారు ఆల్ అని చెప్పి, అంటే లైక్ ఏమన్నా స్టార్ అని చెప్పి we need to give. అంటే మీకు ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవ్వాలి ఆ టేబుల్లో ఉన్నాయి అని అనుకున్నప్పుడు we need to give. సో ఇన్సర్ట్ ఇంటూ ద స్టూడెంట్స్. ఇప్పుడు నేను ఈ టేబుల్ క్రియేట్ చేశాను, మరి క్రియేట్ చేసిన దాంట్లో రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఒక సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే దానికి ఒక క్వైరీ వచ్చేసరికి ఇన్సర్ట్ ఇంటూ ద స్టూడెంట్స్ ఐడి నేమ్ ఏజ్ గ్రూప్ ఏజ్ కోర్స్. సో ఇవి ఏవైతే 4 కాలమ్స్ ఉన్నాయో ఆ 4 కాలమ్స్ రాసుకొని అదే 4 కాలమ్స్ అనేది
ఇన్ దట్ ఆర్డర్ లోనే వీ నీడ్ టు మెన్షన్ దట్. సో థింగ్ అనేది మనం అక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అనేది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ విత్ గోయింగ్ టు గెట్ ఇది ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే, అదే మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే వీ నీడ్ టు రైట్ అన్న మల్టిపుల్ రికార్డ్స్ కామాతో సపరేట్ చేస్తూ ఎట్ ద లాస్ట్ లో సెమికోలన్ అనేది పెట్టాలి. సో సెమికోలన్ వాట్ ఇండికేట్స్, సెమికోలన్ ఇండికేట్ దట్ ద క్వైరీ హ్యాస్ బిన్ ఎండ్స్ దేర్. సో ఆ క్వైరీ అక్కడికే ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి అక్కడ సెమికోలన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది లేదు నాకు పర్టికులర్ గా అంటే స్టార్ అనేది యూజ్ చేస్తే ఏంటిది, వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అన్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ద ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ ది టేబుల్. సో టేబుల్ లోకి వెళ్ళి అన్ని కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. అలా కాకుండా నాకు పర్టికులర్ గా సో అండ్ సో కాలమ్స్ ప్రింట్ అవ్వాలనుకుంటే వీటి గివెన్ అప్ దట్ పర్టికులర్ కాలమ్స్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటిది, సో ఇన్ ద టేబుల్ స్టూడెంట్స్ అనే టేబుల్ లో వీ హ్యావ్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి ఐడి, ఒకటి నేమ్, ఒకటి ఏజ్, ఒకటి కోర్స్. సో 4 కాలమ్స్ ఉన్నాయి. అయితే నాకు ఈ 4 కాలమ్స్ నాకు డిస్ప్లే అవ్వకూడదు. ఒకవేళ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే సింపుల్ గా 2 వేస్ లో డిస్ప్లే చేయొచ్చు. ఒకటేమో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వచ్చు. లేదు అని అంటే మీరు ఏవేవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు అని అనుకుంటే ఆ కాలమ్ నేమ్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలి. 4 ఉంటే 4, 40 ఉంటే 40 అన్ని కాలమ్స్ నేమ్స్ అనేది మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా ఏజ్ కామా ఏమంటారు కోర్స్. సో ఈ 4 థింగ్స్ కానీ ఎంటర్ చేస్తే ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇస్తే మీకు ఆ 4 థింగ్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. అంటే ఏమేమి కాలమ్స్ ఉన్నాయో మెన్షన్ చేయడం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ ఆల్ ద కాలమ్ సింపుల్ గా ఏంటిది వీఆర్ గోయింగ్ టు మెన్షన్ as స్టార్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు మెన్షన్ అనేది చేస్తాం. అండ్ సెలెక్ట్ ఇక్కడ సెలెక్ట్ ఐడి నేమ్ కోర్స్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ వన్. సో అది కూడా నేను ఇక్కడ చెప్పాను. అండ్ ఇందులో కూడా ఏంటిది మీరు క్యాపిటల్ లెటర్స్ లో రాసినా స్మాల్ లెటర్స్ లో రాసినా కానీ మీకు అక్కడ క్వైరీ తీసుకుంటుంది అని కూడా చెప్పాను. ఎందుకు అని అంటే బికాస్ SQL ఇస్ ఇన్ కేస్ సెన్సిటివ్. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. మరి ఇప్పుడు నేను ఈరోజు ఓపెన్ చేశాను కదా, మరి ఇప్పుడు మరి స్టూడెంట్స్ టేబుల్లో ఏం రికార్డ్స్ ఉన్నాయని నేను చూడాలి నేను. సో ఐ వాంట్ టు సీ. సో చూడడానికి నేను ఏం కొట్టాలి కమాండ్. సో అక్కడ సో వి నీడ్ టు టైప్ ద కమాండ్ ఇస్ అన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి నేను ఈ కమాండ్ ఈ క్వైరీ అనేది ఇవ్వాలి. సో ఇచ్చి సెమీకోలన్ ఇచ్చి నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఈ క్వైరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఆ క్వైరీ రాసి ఇక్కడ పైన ఉంది క్వైరీ కానీ నేను మళ్ళీ రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ అన్న వన్ మోర్ టైం దాట్ క్వైరీ. సో రాసి దాన్ని సెలెక్ట్ చేసుకొని వీటి గివెన్ అన్న ఆల్ట్ ఎక్స్. సో ఇప్పుడు ఆల్ట్ ఎక్స్ అని చెప్పి క్లిక్ చేస్తే చూడండి నాకు ఏమొచ్చింది, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. అయితే నాకు ఇప్పుడు సైబర్ ఏజెస్ 17 అనే ఈ డేటాబేస్ లో సో ఏంటిది నాకు స్టూడెంట్స్ అనే టేబుల్ అనేది ఉంది. కానీ ఇక్కడ నాకు ఏం చెప్తుంది, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని చెప్పి చెప్తుంది. ఎందుకు చెప్తుంది, మరి నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసాను, మరి ఎందుకు నాకు అది లేదు అని అంటే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఆ స్టూడెంట్స్ అనే టేబుల్ అనేది లేదు అని చెప్తుంది అనమాట. దాని మీనింగ్ వచ్చి మరి లేదు అని అంటే అక్కడ క్రియేట్ చేశాను నేను లాస్ట్ క్లాస్ లో. మరి ఇప్పుడు నాకు ఎందుకు రాంగ్ వచ్చింది అని అంటే బికాస్ దట్ రీజన్ ఇస్ అన్న ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో చేసావు, నువ్వు క్రియేట్ చేసావు. కానీ ఈ క్లాస్ లో నువ్వు ఆ డేటాబేస్ కి సంబంధించినవి నువ్వు ఏమి చూస్ చేయాలనుకున్నా, నువ్వు క్రియేట్ చేయాలనుకున్నా, ఇన్సర్ట్ చేయాలనుకున్నా, వ్యూ చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా సరే సో మీరు ఏం చేయాలి, సో వి నీడ్ టు యూజ్ దట్ డేటాబేస్ ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ డేటాబేస్ యొక్క నేమ్ ఏంటిది, సైబర్ ఏజెస్ 17 అంటే సైబర్ ఏజెస్ 17 అనేది ఇట్ ఈస్ అన్ డేటాబేస్ యొక్క నేమ్. సో ఆ డేటాబేస్ ని నేను యూజ్ అనేది చేసుకోవాలి. సో హౌ కెన్ వి యూజ్ ఇట్ అని అంటే సింపుల్ గా వి నీడ్ టు రైట్ అన్ కమాండ్ యూజ్ సైబర్ ఏజెస్ 17 అని చెప్పి ఇచ్చి వి నీడ్ టు సెలెక్ట్ దట్. సో ఇప్పుడు ఏంటిది, నేను ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకున్న దాన్ని నేను ఏమంటారు ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్. సో ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటే వి నీడ్ టు సెలెక్ట్ దిస్ క్వెరీ. సో యూజ్ సైబర్. సో ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఇది కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఆ సైబర్ ఏజెస్ 17 అనే డేటాబేస్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను అని చెప్పి దాని యొక్క అర్థం. సో ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను ఏంటిది ఐ నీడ్ టు గివ్ అన్న ఆ డేటాబేస్ ని ప్రింట్ చేయాలి. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి
సో ఇప్పుడు యూజ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను ఈ కమాండ్. సో యూజ్ చేసుకుని కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకు ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్, అంటే ఆ టేబుల్లో ఏమేమైతే ఉన్నాయో సో నీకు ఆ డాటా అనేది నీకు ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇలా ఈ విధంగా వీ కెన్ డిస్ప్లే ద డాటా. అయితే ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ క్లాస్ లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాము అండ్ దాంతో పాటు ఆ టేబుల్లో ఏంటిది సమ్ 5 రికార్డ్స్ అనేవి కూడా మనం ఇన్సర్ట్ చేసాం. అయితే ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఇన్సర్ట్ అన్న వన్ మోర్ రికార్డ్ నేను అదే టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఆ టేబుల్ ఎక్కడ ఉంది? సైబరేజెస్ 17 అనే డేటాబేస్ లో ఉంది. కాబట్టి నేను ఆ డేటాబేస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసుకున్నాను, యూజ్ సైబరేజెస్ 17 అని చెప్పి యూజ్ చేసుకున్నాను. కాబట్టి ఆ డేటాబేస్ కి సంబంధించిన అన్ని కూడా సో మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ దట్, వ్యూ చేయాలి అనుకుంటే డిస్ప్లే. అయితే ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు నేను అన్ని ఏమంటారు, సో ఇప్పుడు నేను ఇక్కడ మనకు వి హ్యావ్ అన్న సో ఇన్సర్ట్ చేసేటప్పుడు సో మనం ఏంటిది వీఆర్ గోయింగ్ టు రైట్ అన్న కమాండ్ ఇస్ అన్న సో ఇన్సర్ట్ into టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటిది? స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అని చెప్పి తీసుకొని ఇప్పుడు నాకు ఇక్కడ ఈ డాట్ టేబుల్లో నాకు కాలమ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసు. ఐ నో ద కాలమ్ నేమ్స్ బట్ ఐ డోంట్ నో ద ఆర్డర్ ఆఫ్ దట్ కాలమ్. అంటే నేను టేబుల్లో ఏ ఆర్డర్ లో ఏది ఉంది అని చెప్పి తెలియదు. అంటే నాకు ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, కోర్స్ ఉంది అని చెప్పి నాకు తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో తెలుసు. కానీ ఫస్ట్ ఐడి ఉందా, ఫస్ట్ నేమ్ ఉందా, తర్వాత ఫస్ట్ ఏజ్ ఉందా, తర్వాత కోర్స్ ఉందా, ఏంటిది అనేది నాకు తెలియదు అక్కడ ప్రాపర్గా. సో తెలీదు, కానీ నాకు ఏమేమి ఉన్నాయనేది తెలుసు. సో తెలుసు అన్నప్పుడు నేను ఇప్పుడు ఆ రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మరి ఎలా ఇన్సర్ట్ చేస్తాను? ఐ నో దట్ కాలమ్స్, ఏమేమి కాలమ్స్ అన్ని తెలుసు, కానీ ఆ ఆర్డర్ నాకు తెలియదు. అంటే ఫస్ట్ ఐడి ఉంది, తర్వాత నేమ్ ఉంది, తర్వాత ఏజ్ ఉంది, తర్వాత కోర్స్ ఉంది అని చెప్పి నాకు ఇప్పుడు ఆ ఐడి తెలియదు. సో ఇప్పుడు నేను దానికోసం మళ్ళీ ఏం చేయాలి అని అంటే, సో దానికోసం మళ్ళీ ఏమి షార్ట్ కట్స్ ఏమి ఉండవు. నీకు ఏవైతే కాలమ్ నేమ్ తెలుసో ఆ కాలమ్ నేమ్స్ నువ్వు అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ దట్ కాలమ్స్ నేమ్స్ అనేది సో కంపల్సరీగా నువ్వు అక్కడ మెన్షన్ అనేది చేయాలి. అయితే ఇప్పుడు నాకు ఏంటిది, ఐ మెన్షనింగ్ దర్, నాకు నేమ్ తెలుసు కాబట్టి నేము, తర్వాత కోర్స్ తెలుసు కాబట్టి కోర్సు, అండ్ నెక్స్ట్ నాకు ఏజ్ తెలుసు కాబట్టి ఏజ్, అండ్ నెక్స్ట్ ఐడి తెలుసు కాబట్టి ఐడి. సో ఐ గివెన్ దిస్ వన్. సో ఈ 4 కాలమ్స్ ఏమి ఉన్నాయి కదా, నేను ఆ 4 కాలమ్స్ మెన్షన్ చేశాను, కానీ నేను ఒక ఆర్డర్ టేబుల్లో ఉన్న డాటా టైప్ అనే ఆర్డర్ అనేది నేను ఇవ్వలేదు అంతే. సో బట్ ఐ హావ్ గివెన్ అన్న నేమ్, కోర్స్, ఏజ్, ఐడి. సో ఈ 4 థింగ్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ అనేది చేశాను. సో ఆఫ్టర్ మెన్షనింగ్ దాట్ వన్, సో వాట్ వీ హ్యావ్ టు డూ, సో ఇక్కడ మన ఏంటిది ఇది టు ఏమంటారు వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయడానికి వాల్యూస్ అని చెప్పించి, సో వాల్యూస్ వల్ల ఫస్ట్ ఏముంది అక్కడ అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు కాలమ్ యొక్క నేమ్ అనేది ఫస్ట్ వీ హ్యావ్ ఏ కాలమ్ నేమ్ అయితే ఉందో దానికి రిలేటెడ్ గానే అది వర్క్ మనం అక్కడ ఏమంటారు వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏముంది, నేమ్ ఉంది కదా. సో ఫస్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలంటే నేమ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేయాలి. నువ్వు టేబుల్లో ఐడి ఉండొచ్చు, కానీ ఇక్కడ నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏదైతే కాలమ్ ఉందో నువ్వు అదే ఐడి అనేది నువ్వు అక్కడ సారీ అదే వాల్యూ అనేది యూ నీడ్ టు ఎంటర్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు నేమ్, సో ఇప్పుడు నేను ఐఎమ్ టేకింగ్ నేమ్ ఇస్ అన్న నేమ్ వచ్చేసరికి శర్విక అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కోర్స్, సో ఇప్పుడు తన కోర్స్ వచ్చేసరికి సో పైథాన్. అండ్ నెక్స్ట్ ఏజ్, సో నెక్స్ట్ ఏజ్ ఉంది, సో తన ఏజ్ వచ్చేసరికి 12 years. అండ్ నెక్స్ట్ అతను తన యొక్క ఐడి, సో వీఆర్ గోయింగ్ టు గివ్ అన్ ఐడి ఆఫ్ దట్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా స్టూడెంట్స్ టేబుల్ అని చెప్పి ఇచ్చాను కాబట్టి నేను వీ కెన్ ఇన్సర్ట్ ఏదైనా చేయవచ్చు. సో నేను జస్ట్ స్టూడెంట్ టేబుల్ అనే ఇచ్చాను కాబట్టి సో వీ కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటిది ఏజ్ తర్వాత ఏంటిది ఐడి, సో వీ నీడ్ టు మెన్షన్ ద ఐడి యాజ్ 6. సో ఇక్కడ ఏంటిది, సో గివెన్ నేమ్, కోర్స్, ఏజ్, ఐడి. సో ఇక్కడ 4 సో నేమ్, ఏజ్,
నేమ్ సారీ నేమ్ కోర్సు ఏజ్ ఐడి అని చెప్పించాను. సో నేను అదే ఆర్డర్ లో గివెన్ అన్న నేమ్ ఇచ్చాను, తర్వాత కోర్స్ ఇచ్చాను, తర్వాత ఏజ్ ఇచ్చాను, తర్వాత ఐడి అనేది 4 ఇచ్చాను. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఒకటే రికార్డ్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సో ఎగ్జిక్యూట్ చేసి నాకు ఏమైంది, 1 రో ఎఫెక్టెడ్. సో ఇప్పుడు అంటే నాకు ఒక రో అనేది ఎఫెక్ట్ అయింది, అంటే ఆల్రెడీ సమ్ రోస్ ఉన్నాయి, ఇంకో రో అనేది ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మరి ఆ రో ఏమంటే ఎలా ఎఫెక్ట్ అయింది అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే, సో వి నీడ్ టు గివ్ అయినా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు ఏమొచ్చింది. సో ఐ హ్యావ్ గివెన్ అన్న, సో ఐడి వచ్చేసి 6 ఇచ్చాను, నేమ్ వచ్చేసరికి షర్వికా అని ఇచ్చాను, ఏజ్ 12 ఇచ్చాను, కోర్స్ వచ్చేసరికి పైథాన్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు అవే థింగ్స్ నాకు అక్కడ కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో ఇట్ హస్ బీన్ డిస్ప్లేయింగ్ ద సేమ్ థింగ్. కానీ ఏంటిది, నేను ఇచ్చిన ఆర్డర్ అనేది వేరు, కానీ ఇక్కడ డిస్ప్లే అనేది నార్మల్ గా టేబుల్ డాటా. అంటే నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు నువ్వు కాలమ్స్ నేమ్స్ ఎలా ఇచ్చినా సరే ఇట్ గోయింగ్ టు యాక్సెప్ట్ అనేది చేస్తుంది. ఓకేనా, సో ఇట్ గోయింగ్ టు యాక్సెప్ట్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకవేళ సరే నీకు ఆర్డర్ తెలియదు కానీ కాలమ్స్ అన్ని తెలిసినప్పుడు నువ్వు ఇన్సర్ట్ చేస్తే ఓకే ఫైన్. కానీ నువ్వు ఒకవేళ మిస్టేక్ ఏందో ఒక ఏదో ఒక కాలం మర్చిపోయావు పేరు, నీకు అన్ని కాలం నేమ్స్ గుర్తుకొస్తున్నాయి కానీ ఆ కాలం నేమ్ గుర్తుకు రావట్లేదు, లేకపోతే నువ్వు కాలం నేమ్స్ ని నువ్వు ఇన్సర్ట్ చేయాలి అనుకోవట్లేదు. ఈ 2 రీజన్స్లలో మనం ఏంటి కాలం నేమ్ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు అలాంటి కేసులో ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటిది ఐ మెన్షనింగ్ ఇన్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ అని చెప్పి తీసుకొని, సో ఈ స్టూడెంట్ టేబుల్లో సో వాట్ వి హ్యావ్, సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్ స్టూడెంట్ టేబుల్లో సో నేమ్ అనే కాలం అనేది ఉంది. సో నేమ్ అనే కాలంతో పాటు ఏజ్ అనే కాలం ఉంది, అండ్ నెక్స్ట్ కోర్స్ అనే కాలం అనేది ఉంది. ఇంకోటి ఏముంది, ఐడి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఐడి అని చెప్పి, అంటే నేమ్ ఏజ్ ఐడి కోర్సు ఉన్నది లేదని నాకు తెలీదు, బట్ నాకు ఈ 3 గుర్తుకొచ్చే నేను లేదు పెట్టాను. లేదు అని అంటే నేను కోర్సు అనేది వాల్యూ అనేది నేను ఇన్సర్ట్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ ఆ పర్సన్ యొక్క ఐడి నేమ్ ఏజ్ ఈ 3 మాత్రమే నేను ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటిది, సో ఇన్సర్ట్ ఇంటూ ద స్టూడెంట్స్ నేమ్ ఏజ్ ఐడి అని చెప్పించి, సో ఇప్పుడు ఇందులోకి వాల్యూస్ అని చెప్పించి, సో ఈ వాల్యూస్లలో ఫస్ట్ వచ్చేసరికి సో నేమ్, సో ఐఎమ్ గివింగ్ ఏనా గివింగ్ ద నేమ్ యాజ్ ఏనా నెక్స్ట్ ఏజ్, సో ఏజ్ వచ్చేసరికి సో ద ఏజ్ వచ్చేసరికి ఒక 9 years. అండ్ నెక్స్ట్ ఐడి, సో ఐడి వచ్చేసరికి 7. సో ఇచ్చి, సో ఇప్పుడు నేను దీన్ని ఏమంటారు, సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో ఆల్ టెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేస్తే 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. అయితే నువ్వు ఒక కాలం తీసుకోలేదు నేను అక్కడ, అయినా కానీ నాకు కాలం తీసుకోలేవు అని చెప్పి ఎలాంటి ఎర్రర్ చూపెట్టలేదు నాకు అక్కడ. సో ఇక్కడ నువ్వు ఆ టేబుల్లో స్టూడెంట్స్ టేబుల్లో నువ్వు 4 కాలంలో ఉంటే నువ్వు 3 కాలంలో తీసుకున్నావు, 5 కాలంలో ఉంటాయి 6 కాలంలో తీసుకున్నావు అని చెప్పి నీకు ఇలా ఎలా ఏది కూడా నీకు అవుట్పుట్ లేదు. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సో ఇక్కడ ఇప్పుడు మరి ఆ డాటా అనేది ఏమేమి ఉంది, మరి 3 కాలమ్స్ ఇన్సర్ట్ చేశాను కదా, మరి ఆ 3 కాలమ్స్ యొక్క డాటా అనేది ఏముందని తెలుసుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పించి, సో ఇఫ్ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మీకు నేను ఏ ఆర్డర్ లో ఇచ్చినా అది ఆర్డర్ లోనే తీసుకుంటుంది. ఎందుకంటే సో బిఫోర్ నేను ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ముందు ఏంటి అని అంటే, సో సారీ సో ఇక్కడ ఏంటి అని అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అని ఇస్తే నేను ఏ ఆర్డర్ లో ఇచ్చినా టేబుల్ అనేది ఏ ఆర్డర్ లో ఉంటుందో అదే ఆర్డర్ లో వస్తుంది.
సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ నేమ్ ఇచ్చావు కానీ నీకు ఇక్కడ ఏమొచ్చింది, ఐడి వచ్చింది. తర్వాత నువ్వు ఏజ్ ఇచ్చావు కానీ ఇక్కడ నీకు ఏమొచ్చింది, నేమ్ వచ్చింది. అండ్ తర్వాత ఐడి ఇచ్చావు కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఏజ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ తర్వాత కోర్స్ అనేది ఇవ్వలేదు. సో ఇవ్వకపోతే ఇఫ్ ఐ డిడెంట్ గివ్ ఎనీ రికార్డ్, ఏదైతే మనం రికార్డ్ ఇవ్వలేమో ఆ రికార్డ్ లో డిఫాల్ట్ గా నల్ అనే క్యారెక్టర్ అనేది స్టోర్ అవుతుంది. సో అయితే ఇది కూడా మనము వెన్ వి క్రియేటింగ్ అన్ టేబుల్, సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు వి కెన్ మెన్షన్ దట్. అంటే ఇప్పుడు ఏంటిది, మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ టేబుల్, టేబుల్ యొక్క నేమ్, సో ఏమంటారు వాల్యూ, అండ్ దాని యొక్క సారీ కాలం నేమ్ అండ్ దెన్ డాటా టైప్, కాలం నేమ్ డాటా టైప్ అని చెప్పి మెన్షన్ చేస్తాం కదా. సో అలా మెన్షన్ చేసినప్పుడు ఆ కాలం నేమ్ డాటా టైప్ తో పక్కన ఈ నల్ అని చెప్పి మీరు మెన్షన్ చేయడం. అంటే డిఫాల్ట్ గా నల్లే ఉంటది కానీ నువ్వు నల్ ఉంటది అని చెప్పడాన్ని మనము అక్కడ నల్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. దానివల్ల చేంజెస్ ఏముండదు, జస్ట్ మనం నల్ అని చెప్పి మనం మెన్షన్ చేయడము అంతే. ఓకేనా, సారీ. సో ఇప్పుడు నేను ఏంటిది, నేను ఏదైతే కాలం మిస్ అయ్యానో ఆ కాలం ప్లేస్ లో ఇట్ ఎగ్జిక్యూటెడ్ అయినా నాకు అక్కడ ఏమంటారు, సారీ ఏదైతే కాలం లో రికార్డ్ అనేది మిస్ అయ్యానో ఆ రికార్డ్ ప్లేస్ లో సో ఇట్ ప్రింటెడ్ యాజ్ నల్ అని చెప్పి మనకు ఇక్కడ ప్రింట్ అనేది జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా వి కెన్ ప్రింట్ ఇట్. ఒకవేళ మనం పొరపాటున మర్చిపోయినా లేకపోతే ఆ కాలంలో రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవ్వద్దు అని అనుకుంటే మీరు ఇలా డైరెక్ట్ గా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే మీకు డిఫాల్ట్ గా ఏం ప్రింట్ అవుతుంది అని అంటే నల్ అనే దాన్ని ప్రింట్ అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనము ఓన్లీ ఒక టేబుల్ క్రియేట్ చేసాము. ఆ టేబుల్లో మనం ఏ ఫార్మాట్ కావాలనుకుంటే ఆ ఫార్మాట్ రిలేటెడ్ గా కాలమ్స్ క్రియేట్ చేసి అండ్ నెక్స్ట్ ఐడీస్ అవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు వెన్ వీఆర్ ఇన్సర్టింగ్, ఇప్పుడు నాకు 2 కేసెస్ తీసుకున్నాను. ఒకటేమో నాకు అన్ని కాలమ్స్ తెలుసు కానీ అది ప్రాపర్ ఆర్డర్ లో తెలియనప్పుడు ఎలా తీసుకోవాలని చెప్పి చెప్పాను. కానీ నాకు అన్ని కాలమ్స్లలో కొన్ని కాలమ్స్ తెలుసు, కొన్ని కాలమ్స్ తెలియదు. సో తెలిసిన కాడికి మాత్రమే నేను వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి చెప్పాను. మరి ఇప్పుడు ఇప్పుడు నేనేంటి అని అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇంకో రికార్డ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే నాకు కాలమ్స్ తెలుసు కానీ అవేనా కాదా అని చెప్పి నాకు క్లారిటీ లేదు. ఐ డోంట్ నో ద క్లారిటీ, బట్ కాలమ్స్ తెలుసు. ఇంచుమించు నాకు ఒక 90-95% నాకు కాలమ్స్ ఇవి అని తెలుసు కానీ కొన్ని ఒకటి రెండు కాలమ్స్ అనేవి నాకు ఐడియా లేదు. సో అలాంటప్పుడు నేను ఇన్సర్ట్ చేశాను, కాలమ్స్ తీసుకున్నాను అంటే అక్కడ లేని కాలమ్స్ లేకపోతే ఏదో తీసుకున్నాను. అప్పుడు నేను ఇన్సర్ట్ చేద్దామని అంటే మరి ఇన్సర్ట్ అవుతుందా లేదా, మరి ఇన్సర్ట్ అవుతే ఎలా ఇన్సర్ట్ అవుతుంది అనేది లెట్ మీ సీ దట్. ఓకేనా, సో దానికోసము ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ ఇంటూ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏంటిది, నేమ్ అనే ఐడి అనే కాలం, నేమ్ అనే కాలం, నెక్స్ట్ నేమ్ అనే కాలం అండ్ ఏజ్ అనే కాలం, కోర్స్ అనే కాలం, మొబైల్ నెంబర్ అనే కాలం. సేమ్ అయితే నేను తీసుకున్న డేటాలో మొబైల్ నెంబర్ లేదు కానీ నేను మర్చిపోయో లేకపోతే నాకు అది గుర్తుండకపోవడం వలనో లేకపోతే నాకు ఏదో రీజన్ వల్ల సో నేను అక్కడ ఆ డాటా అనేది నేను అక్కడ ఇచ్చాను ఆ మొబైల్ నెంబర్ అని. మరి ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి కదా, అన్ని ఎన్ని కాలమ్స్ ఉన్నాయని. సో వాల్యూస్ అని ఇచ్చి ఐడి, సో 8 ఐడి అండ్ నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి రాజు అండ్ నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 29 అండ్ కోర్స్ వచ్చేసరికి టాలీ
అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసరికి ఇప్పుడు మొబైల్ నెంబర్ అని చెప్పి సమ్ ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో అది ఏదో నెంబర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ ఏంటిది 5 కాలం తీసుకున్నాను, 5 వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్ సి. సో ఇఫ్ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు నాకేమొచ్చింది, ఇన్వాలిడ్ కాలం నేమ్ మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చింది. ఓకేనా. సో ఇన్వాలిడ్ కాలం నేమ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. మరి అంటే ఇక్కడ లేని కాలం ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇట్ నాట్ గెటింగ్ దాట్ వాల్యూ, అంటే లేని కాలం ని మనము డైరెక్ట్ గా ఇన్సర్ట్ అనేది చేయకూడదు. ఓకేనా. మరి ఇప్పుడు అది ఏం చేయాలి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ లేని కాలం, ఇప్పుడు నేను ఇక్కడ ఈ కాలంలో స్టూడెంట్స్ అనే కాలంలో ఐడి నేమ్ ఏజ్ కోర్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ని యాడ్ చేయాలి అని అనుకుంటే నేను డైరెక్ట్ గా ఇలా ఇన్సర్ట్ చేసేస్తే అది రావట్లేదు. మరి ఇప్పుడు అది రాయడానికి నేను ఏం చేయాలి అనే దాని గురించి నేను ఫర్దర్ క్లాసెస్లలో డిస్కస్ చేస్తాను ఈ టాపిక్స్ గురించి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం సో ఇక్కడ ఏంటిది, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇన్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వకూడదు. సో ఐఎమ్ నాట్ గివింగ్ ఇన్ మొబైల్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వట్లేదు. సో ఆఫ్టర్ దిస్ వన్, సో లెట్ మీ సెలెక్ట్ ద క్వైరీ అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే 1 row ఎఫెక్టెడ్ అని చెప్పి వచ్చింది. అంటే ఇప్పుడు మరి 1 row ఎఫెక్ట్ అయింది కదా, మరి ఏం ఎఫెక్ట్ అయింది, వాట్ ఇట్ హాస్ బీన్ ఎఫెక్టెడ్ దట్ 1 row. సో లెట్ మీ సీ. సో ఇప్పుడు దానికోసము నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, సో వి నీడ్ టు గివ్ ఇన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. స్టార్ అంటే ఏంటిది, వాట్ ఈస్ దట్ స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్. సో ఇప్పుడు ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో చూడండి లాస్ట్ కాలంలో అంటే 8th కాలంలో సో వీఆర్ గెటింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో అంటే మనం ఎన్ని ఉన్నాయో అన్ని మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాం, లేదంటే అంతకన్నా తక్కువ ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు ఏంటంటే దాని ప్లేస్లలో వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ అన్న నల్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పిన దాంట్లో మూడు థింగ్స్ చెప్పాను. సో 3 థింగ్స్లలో మీకు ఏంటంటే లాస్ట్ థింగ్ ఏదైతే ఉందో, మరి అక్కడ లాస్ట్ థింగ్ లో ఏం చెప్పాను, కాలమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని వాల్యూస్ మాత్రమే మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలి. అయితే నేను అంతకన్నా ఎక్కువ కాలం తీసుకున్నప్పుడు ఏమైంది, నాకు అక్కడ ఇన్సర్ట్ కాలేదు, ఆ కాలం లేదు అని చెప్పి చెప్తుంది. సో ఏంటంటే మరి ఒకవేళ నేను ఫ్యూచర్ లో ఇప్పుడు ఆల్రెడీ నేను టేబుల్ క్రియేట్ చేసేసాను, స్టూడెంట్స్ టేబుల్, దాంట్లో ఒక 5-6 కాలమ్స్ అనేది మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ఏంటిది ఇంకొక కాలం ని నేను అక్కడ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే, మొబైల్ నెంబర్ అని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అది మరి ఎలా ఇన్సర్ట్ చేస్తారు, సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లలో డిస్కస్. అండ్ ఇక్కడ ఇంకో థింగ్, మరి ఒక కాలం ఒక టేబుల్లో ఒక కాలమ్స్ ఉంటే ఒక కాలం ఏదైతే కాలం నేను మిస్ చేశానో ఆ కాలంలో డిఫాల్ట్ గా ఏమొచ్చింది, నల్ వాల్యూ అనేది వచ్చింది. అయితే మరి ఆ నల్ వాల్యూ ప్లేస్ లో నేను ఆల్రెడీ ఇచ్చేసాను, అది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తగా ఇంకో వాల్యూ నేను ఇన్సర్ట్ చేయాలి అంటే మరి ఎలా ఇన్సర్ట్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమో, సో ఏంటిది, మనం ఒక కొత్త కాలం ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్సర్ట్ చేస్తాము, లేదంటే ఒక కొత్త రికార్డ్ లో అంటే ఒక కొత్త రికార్డ్ లో మీరు సారీ రికార్డ్ లో మీకు నల్ వాల్యూ కానీ ఉంటే ఆ నల్ వాల్యూ ప్లేస్ లో మీరు ఏంటిదో ఏదైనా సంథింగ్ వాల్యూ పెట్టాలనుకుంటే ఎలా పెడతారు, అర్థమవుతుందా. సో ఏదంటే ఒక వాల్యూ పెట్టాలనుకుంటే ఎలా పెడతారు అనే దాని గురించి నేను ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకో థింగ్, ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాను. అయితే నాకు ఫ్లోట్ వద్దు, నాకు ఇంటీజర్ వాల్యూ కావాలి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసినప్పుడు ఫ్లోట్ అని చెప్పి తీసుకున్నాను, నాకు ఇంటీజర్ వాల్యూ కావాలి. అండ్ లేదు అంటే నాకు ఇక్కడ ఐడి అనేది గెటింగ్ ఏమంటారు ఇంటీజర్ డేటా టైప్ లో ఉంది. నాకు ఇంటీజర్ డేటా టైప్ లో వద్దు, నేను క్యారెక్టర్ టైప్ లో, అంటే క్యారెక్టర్ టైప్ అని అంటే రెండు, ఇప్పుడు నేను ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేశానంటే ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటాను, ఓన్లీ క్యారెక్టర్స్ అనేది ఎంటర్ చేశాను అంటే we can give in a varchar data type అనేది వచ్చు. Not only the varchar for an only characters, mixing of a number and a character at a time. So రెండు at a time మెన్షన్ చేస్తే ఏంటి అని అంటే we are going to get మనం అక్కడ తీసుకోవాల్సిన డేటా టైప్ ఏంటి అంటే varchar డేటా టైప్ అనేది తీసుకోవాలి. అంటే నువ్వు ఎంటర్ చేసేది, ఇప్పుడు మీరు బీటెక్ లో మీ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ ఐడీస్ అనేవి ఉంటాయి. మీ ఐడికి ఏంటిది, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరిక్స్ ఉంటాయి. అప్పుడు ఎలాంటిది, న్యూమరిక్ ఒకటే ఉన్నాయని అనుకుంటే ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటావు, ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయని అనుకుంటే ఏమంటారు varchar డేటా టైప్ అనేది తీసుకుంటాం.
అలా కాకుండా రెండు ఉన్నాయనుకోండి, అంటే మీరు ఎంటర్ చేసే వాల్యూస్లలో న్యూమరిక్ అండ్ varchar అనేది ఉంటే మాత్రం అప్పుడు మీరు తీసుకోవాల్సిన డేటా టైప్ వచ్చేసరికి varchar డేటా టైప్ తీసుకోండి. అంటే varchar అనేది తీసుకోవచ్చు, varchar అనేది తీసుకోవచ్చు, లేదంటే char అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఇక్కడ ఆ థింగ్స్ అనేది మీరు ఇక్కడ మరి ఇప్పుడు నేను ఆల్రెడీ అది ఐడియా అనేది ఇంటిజర్ డేటా టైపే ఉంది. మరి నేను ఇప్పుడు దాన్ని varchar డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే, అంటే దాని యొక్క డేటా టైప్ మాత్రమే, దానికి ఒక కాలమ్ ని చేంజ్ చేయట్లేదు, అందులో అసైన్ చేసే వాల్యూస్ ని మాత్రమే నేను చేంజ్ చేయాలి అని అనుకుంటే ఎలా చేంజ్ చేస్తారు? సో వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి, అంటే దీనికి రిలేటెడ్ కమాండ్స్ ఉంటాయి. నేను ఇక్కడ క్వశ్చన్ రేస్ చేస్తున్నాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు దాని వరకు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ వరకు డేటాబేస్ లో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ టేబుల్లో వాల్యూస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దాని గురించి వి హావ్ డిస్కస్. అండ్ నెక్స్ట్ క్లాస్లలో సో అవి మనం ఏవైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పానో అవి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, అంటే ఆల్రెడీ ఒక కాలమ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే ఇన్సర్ట్ చేసిన కాలంలలో ఏదో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయనప్పుడు దాని ప్లేస్ లో వేరే వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే అదే కాలంలో మీరు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ లోకి చేంజ్ చేయాలనుకుంటే ఎలా చేంజ్ చేయాలి. సో ఇవన్నీ థింగ్స్ అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. వి విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఏమంటారు